హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. దిస్ ఇస్ గణేష్ ఫ్రమ్ ఈవీ క్రేజ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన వైజాగ్ బీచ్ రోడ్ లో ఉన్న గాడిరాజు ప్యాలెస్ దగ్గర ఎస్బీఐ వాళ్ళు ఆటో ఎక్స్పో ఒకటి కండక్ట్ చేస్తున్నారు. సో ఈ ఎక్స్పో లోని చాలా మటుకు వెహికల్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో అవేంటో చూద్దాం రండి. సో మనం ఇప్పుడు రాయల్ ఈవీ స్టాల్ దగ్గరకు వచ్చేసాము. సో వాళ్ళ యొక్క వెహికల్స్ గురించి అలాగే ఆ వెహికల్స్ యొక్క స్పెసిఫికేషన్స్ గురించి మనం తెలుసుకుందాము. సో రండి. హాయ్ సార్. హాయ్, గుడ్ ఈవినింగ్. రాయల్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎక్స్పో కదా? ఓకే, ఈ వెహికల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? సార్, ఎస్బీఐ వాళ్ళు ఎక్స్పో కండక్ట్ చేస్తారు. అందులో రాయల్ ఈవీ వాళ్ళు ఎక్స్పోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఇక్కడైతే మేము 6 మోడల్స్ వెహికల్స్ అనేవి పెట్టాము. అందులో 3 మోడల్స్ అనేవి లో స్పీడ్ పెట్టాము, 3 మోడల్స్ అనేవి హై స్పీడ్ పెట్టాము సార్. అండ్ నెక్స్ట్ వెహికల్స్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా మేనేజ్మెంట్ గారు. హాయ్ సార్. హాయ్, this is Ganesh from Vishakapatnam YouTube channel, sir. Okay, please sir. My name is Vijay. Yeah, okay sir. సార్, ఇప్పుడు ఈ ఈవీ వెహికల్స్ యొక్క స్పెసిఫికేషన్స్, ఆ వెహికల్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మా ఛానల్ లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికి చెప్తారనేసి నేను డెఫినెట్లీ. సో యాక్చువల్లీ మా కాన్సెప్ట్ కంప్లీట్ గా రాయల్ ఈవీ అనేది. సో వీఆర్ ప్రొడ్యూసింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్. సో రైట్ నౌ వీఆర్ హ్యావింగ్ ఒక 3 లో స్పీడ్ వెహికల్స్ ఉన్నాయి అండ్ 2 హై స్పీడ్ వెహికల్స్ ఉన్నాయి. సో అందులో వచ్చేసరికి మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి మేము సపరేట్ గా మళ్ళీ వేరే కూడా చేస్తాం. అండ్ అప్కమింగ్ మోడల్స్ ఒక 3-4 వెహికల్స్ కూడా వస్తున్నాయి. సో రైట్ నౌ మనకి లో స్పీడ్ వెహికల్స్ అంటే మీకు యాక్చువల్ గా మన దగ్గర ఉన్న మోడల్స్ ఒకటి K2, మేజ్ అండ్ వేగాస్. ఇది యాక్చువల్ గా మీకు లో స్పీడ్ వస్తుంది అండ్ ఇట్స్ మీకు రేంజ్ వచ్చేసి 90 to 100 వస్తుంది. సో దాని స్పీడ్ వచ్చేసరికి 25 to 40 రేంజ్ మీరు వెళ్ళచ్చు. ఓకే, సో అందులో వచ్చేసరికి మీకు కీలెస్ ఎంట్రీ ఉంది, ట్రక్ లేకుండా. సో యూ కెన్ ఆపరేట్ డైరెక్ట్లీ కీ సెంటర్స్ తో ఓన్లీ కీ యూ కెన్ ఆపరేట్. ఓకే, అండ్ మేము యూజ్ చేసే బ్యాటరీ వచ్చేసి లిథియం ఫెర్రో ఫాస్ఫైడ్. అండ్ అది యాక్చువల్ గా వచ్చేసరికి మీకు కస్టమర్ సేఫ్టీ ఉంటుంది అండ్ ఇట్ విల్ నాట్ క్యాచ్ ఫైర్. అది ఓన్లీ స్మోక్ జనరేట్ చేస్తుంది. సో మా కాన్సెప్ట్ మెయిన్ ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ అండ్ కస్టమర్ లైక్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ వాట్ వి డిజైన్. ఓకే, సో హైయర్ వెహికల్స్ వచ్చేసరికి హై అండ్ అంటే లైక్ హై స్పీడ్ వెహికల్స్, అది రిజిస్టర్డ్ వెహికల్స్, ఆర్టీఓ అప్రూవ్డ్ వెహికల్స్. ఒకటి ట్రాంగో అండ్ వన్ ఇస్ సైరస్ ఉంది ప్రెసెంట్ మార్కెట్ లో. సో దిస్ ఇస్ వన్ ట్రాంగో. సో అండ్ దిస్ వన్ ఇస్ సైరస్. ఓకే, సో వచ్చేసి 160 to 150 to 160 రేంజ్ వస్తుంది ట్రాంగో. అండ్ సైరస్ వచ్చేసి 120 to 130 రేంజ్ వరకు వస్తుంది. సో రైట్ లో ఈ 2 మోడల్స్ కాకుండా ఇంకా వీఆర్ మార్కెటింగ్ లో ఇంకా వేరే ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. చోటు అని చెప్పేసి దిస్ ఇస్ మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్. చోటు సార్? yes, this is the చోటు. సూపర్ సార్. ఈ వెహికల్ సార్ చాలా చాలా మినీ వెహికల్ లాగా ఉన్నది. యా, ఇది యాక్చువల్ గా మేము దీని మ్యానుఫ్యాక్చరింగ్ మెయిన్ పర్పస్ ఏంటంటే డెలివరింగ్ కస్టమర్స్ లైక్ స్విగ్గీ, జొమాటో, డెలివరీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో. సో యూ కెన్ క్యాచ్ సమ్ ఐటమ్స్ ఇక్కడ మీరు పెట్టుకొని యూ కెన్ గో టు రైట్, అక్కడికి వెళ్ళి వాళ్ళు డెలివర్ చేయగలరు. సో ఈజీలీ ఫాస్ట్లీ యూ కెన్ గో. అండ్ ఇట్ ఈస్ ఈకో ఫ్రెండ్లీ మోడల్ అండ్ ఇది కూడా మీకు ఎలక్ట్రిక్ బ్యాటరీస్ తోనే వస్తుంది. సో ఇట్ ఈస్ ఎలక్ట్రిక్ అండ్ మీరు 4 to 5 hours చార్జ్ చేయాలి. ఛార్జింగ్ వచ్చేసి అండ్ ఇట్స్ కమ్స్ అరౌండ్ టు 90 to 100 రేంజ్ ఉంది. వావ్, ఇది చోటు. సో అలాగే మన దగ్గర ఇంకొక కూడా ఉంది లైక్ వైండర్. ఇది యాక్చువల్ గా వచ్చేసి ఇది కూడా మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ కంపెనీ వాళ్ళు ఉంది. సో ఇది యాక్చువల్ గా వచ్చేసి హై స్పీడ్ వెహికల్. ప్రెసెంట్ ఇప్పుడు హై స్పీడ్ వెహికల్. దీని రేంజ్ కూడా వీఆర్ పుట్టింగ్ అరౌండ్ 150 to 150. దీన్ని కూడా మేము డిజైన్ చేస్తాము. అండ్ ఇది కూడా 4 to 5 hours ఛార్జింగ్ ఇది కూడా కరెక్ట్ చేస్తాము. ఈ ట్రాంగో సార్ హై స్పీడ్ వెహికల్స్ ఉన్నారు కదా, ట్రాంగో యొక్క మెయిన్ స్పెసిఫికేషన్స్ ఏంటి? సో ట్రాంగో యాక్చువల్లీ మీకు ఇందులో వచ్చేసరికి రివర్స్ కూడా ఉంటుంది, రివర్స్ కూడా వెళ్ళచ్చు. సో ఇందులో నుంచి డైరెక్ట్ గా కీ లాక్ అన్లాక్ రెండు చేయొచ్చు. లైక్ మీకు స్మార్ట్ లాక్ కీ చెప్పాను కదా, అది కూడా ఉంటుంది ఇందులో. అండ్ ఇందులో వేరియేషన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకి రేంజెస్ అంటే లో స్పీడ్ నుంచి 1 స్పీడ్ అండ్ లో టు హై మార్చుకోవచ్చు. ఇంకా అది కూడా స్పెసిఫికల్ గా ఉన్నాయి. మీకు బ్యాటరీస్ మీరు ఏది హై రేంజ్ కావాలంటే అలాగే వెహికల్ యొక్క బ్యాటరీ అటాచ్ రిమూవబుల్. ఇది యాక్చువల్ గా వచ్చేసి 60-40 అని ఉంటుంది. అది యాక్చువల్ అటాచ్ బికాస్ అది మీకు అన్షేప్ లో ఉంటుంది కాబట్టి అటాచ్. 60-30, 60-40 అయితే రిమూవబుల్. అది మీరు తీసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ కనెక్టివిటీ విత్ మొబైల్ స్మార్ట్ డివైస్. నార్మల్ కూడా కనెక్ట్ లైక్ ఇప్పుడు మీరు లైక్
ఎలక్ట్రికల్ వెహికల్ మీరు ఏదైనా పర్చేస్ చేస్తున్నారంటే మెయిన్లీ ద ప్రాబ్లమ్ బ్యాలెన్స్ ఇంబ్యాలెన్సింగ్ ఎక్కువగా బ్యాటరీస్ లో ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో దాన్ని రెక్టిఫై చేయడానికి మేము ఏంటంటే యాక్టివ్ బిఎంఎస్ అనేది ఒక డివైస్ అనేది మీరు కనెక్ట్ చేస్తారు. సో దాంట్లో వెహికల్స్ నుంచి మన మొబైల్ కి మీరు కనెక్ట్ చేసుకుంటే అది మీరు అక్కడ ఏదైతే ఇంబ్యాలెన్స్ ఇష్యూస్ ఉన్నాయో దాని మొబైల్ లో నుంచి మీరు బ్యాలెన్స్ మీరు ఆన్ చేసుకుంటే వెహికల్ లో ఉన్న మనకి బ్యాటరీస్ లో ఎక్కడైనా ఏదైనా సెల్ డ్యామేజ్ అయినా లేకపోతే ఏదైనా మీకు క్లియర్ గా అందులో మొబైల్ లో మొత్తం రిపోర్ట్ అనేది వస్తుంది. నాట్ ఓన్లీ ఇన్ డ్రాంగో having in the Cyrus also. Cyrus లో ఉంది, ఈ మోడల్స్ లో కూడా ఉన్నాయి, లో స్పీడ్ మోడల్స్ లో కూడా ఉన్నాయి. సార్ ఇది కంప్లీట్ డిజిటల్ మానిటర్? ఇది యాక్చువల్ గా డిజిటల్ ఇందులో మీరు ఆన్ చేస్తారైతే సో కంప్లీట్ గా మీకు డిజిటల్ లో మీకు మొత్తం ఇక్కడ ఎంత బ్యాటరీ అనేది మీకు తెలుస్తుంది, స్పీడ్ తెలుస్తుంది. తర్వాత మీకు ఇక్కడ ఏదైతే మీరు ఆపరేట్ చేస్తున్నారో హైబ్రిడ్ మోడల్స్ రివర్స్ చేసేది మొత్తం తెలుస్తుంది. ఓకే సార్, ఇంకా మెగాస్ చూద్దాం సార్. It's looking like a very mini vehicle. ఇది యాక్చువల్ గా లో స్పీడ్ వెహికల్ కాబట్టి దిస్ ఇస్ ఫర్ హౌస్ లైక్ ఉమెన్స్ బయటకైనా వెళ్ళడానికి కానీ హై స్పీడ్ ప్రిఫర్ చేయాలి కదా కొంతమంది. సో దిస్ ఇస్ ద మెయిన్ మోడల్ అండ్ కలర్స్ కూడా మీకు ఇందులో అయితే మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి. హ్యావింగ్ బ్లాక్, వైట్ అండ్ గ్రే, ఇంకా ఒక బ్లూ కలర్ ఉంది. ఇందులో అన్ని కలర్స్ కాంబినేషన్ కూడా ఇందులో ఉన్నాయి. సేమ్ డిజిటల్ మీకు అందులో అయితే స్పీడ్ అనేది సేమ్ ఇప్పుడు ఈ రాయల్ ఉంది కదా, ఇది కంప్లీట్ పాన్ ఇండియా. సార్ నాకు ఒక డౌట్ వచ్చింది, ఈ వెహికల్ యొక్క చాసిస్ అన్ని మన దగ్గర మ్యానుఫాక్చరింగ్ అవుతుందా? మేము ఓన్ గా మ్యానుఫాక్చరింగ్ చేస్తున్నాము విశాఖపట్నం. అండ్ మా R&D అండ్ డిజైన్ టీమ్ కూడా ఉన్నారు. అండ్ I designed the chassis and the body parts of these vehicles. So we just don't design the chassis. We also do testing on it. Testing కూడా చేస్తాం. For example, ANSYS లో మనం స్ట్రక్చరల్ స్ట్రెంత్ టెస్ట్ చేస్తాం, వెయిట్ టెస్ట్ చేస్తాం. అన్ని టెస్ట్ చేసిన తర్వాత అది అప్రూవ్ అయిన తర్వాత మేము మ్యానుఫాక్చరింగ్ కి వెళ్తాం. అప్పటి వరకు మేము టెస్టింగ్ చేస్తూ ఉంటాం. ఒక వెహికల్ రెడీ అవ్వాలంటే చాలా ప్రొసీజర్స్ ఉంటాయి. దాంట్లో ఒక మెయిన్ ప్రొసీజర్ డిజైన్. సో డిజైన్ గురించి ఏం చెప్పాలంటే, డిజైన్ ప్రాపర్ గా లేదంటే మనకి అవుట్పుట్ అనేది మంచిగా రాదు. సో డిజైన్ గురించి మనం చాలా ప్రిఫరెన్స్ ఇస్తాం, ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఆ డిజైన్ బెస్ట్ డిజైన్ వెహికల్స్ నా దగ్గర ఉన్నాయి రాయల్ లో. మీకు వెయిట్ కూడా తక్కువ ఉంటుంది, డిజైన్ చేసి చాలా సూపర్ గా ఉంటుంది, మీకు ఎక్కడ బ్రేకేజ్ రాదు. సార్ ఇప్పుడు వెయిట్ కెపాసిటీ ఎంత? మీరు ఈ వెహికల్స్ లో వెళ్తే మీకు 150 to 200 వెయిట్ ఈజీగా క్యారీ చేయొచ్చు. ఓకే, మీకు కావాలంటే హెవీ లోడ్ క్యారీ చేయడానికి వేరే వెహికల్స్ ఉన్నాయి, దాని డిజైన్స్ కూడా రెడీ ఉన్నాయి. ఆ వెహికల్స్ కూడా ఇప్పుడు సేల్స్ కు అవైలబుల్ ఉన్నాయి. సో సార్ చెప్పారు కదా, ఆల్టమ్ గారు కంప్లీట్ వెహికల్ ఇన్ఫర్మేషన్, చాసిస్ గురించి, అలాగే వాళ్ళు చాలా మటుకు ఆ వెహికల్స్ మీద టెస్టింగ్ చేసి ఫైనల్ గా అవుట్పుట్ అనేది తెచ్చాకే వాళ్ళు మార్కెట్ లో రిలీజ్ చేస్తున్నారు. సో సార్ ఈ వెహికల్ కి రిజిస్ట్రేషన్ అలాంటివి మనకు లో స్పీడ్ వెహికల్స్ కి రిజిస్ట్రేషన్ అక్కర్లేదు, లైసెన్స్ అక్కర్లేదు. హై స్పీడ్ వెహికల్స్ వచ్చినట్టు 2 వెహికల్స్ ఇప్పుడు ఆల్రెడీ రిజిస్టర్డ్ అయ్యాయి. ఇంకా మేము ఫ్యూచర్ లో వేరే వెహికల్స్ మేడ్ ఇన్ ఇండియా వెహికల్స్ రిజిస్ట్రేషన్ కోసం ట్రై చేస్తున్నాం. దాని ప్రొసీజర్ ఇంకా రన్ అవుతుంది. ఇంకా ఒక 2-3 months ఆ టైంలో మనం ఇంకా వెహికల్స్ లాంచ్ అవుతాయి, న్యూ వెహికల్స్. సో మన దాంట్లో బైక్స్ కూడా లాంచ్ అవుతాయి. మీరు చూస్తున్నారంటే ఈ బైక్ లాంచ్ అవుతుంది మీకు ఒక 3-4 months. ఇది ఆల్రెడీ ఇన్ ప్రొసీజర్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి రిజిస్టర్డ్ వెహికల్ soon, and it is going to be high speed, and it will give you a mileage of more than 200 kilometers or 150 above easily. Thank you, sir. సో ఈ రాయల్ వెహికల్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకున్నాము. సో మెయిన్ అడ్వాంటేజ్ అంటే ఈ వెహికల్స్ వల్ల మనకు పెట్రోల్ అనేది ఉండదు, జీరో పొల్యూషన్. అలానే మనం ఎలక్ట్రికల్ చార్జ్ 4 hours చార్జ్ చేసుకుంటే 4 hours బ్యాటరీ ఛార్జ్ పెట్టుకుంటే మీకు 90 to 100 వరకు మీకు రేంజ్ ఉంటుంది. సో అది మీరు హై స్పీడ్, లో స్పీడ్ రెండు ఉంటాయి. దాని మెయింటెనెన్స్ బట్టి మీకు రేంజ్ అనేది తెలుస్తుంది. అందులో బ్యాటరీ వచ్చేసి మేము మెయిన్ వచ్చేసి ఎల్ఎఫ్పి యూజ్ చేస్తాం. ఇది చాలా కస్టమర్ కి చాలా సేఫ్టీ అండ్ సెక్యూర్ గా ఉంటది. ఎందుకంటే ఎల్ఎఫ్పి లో మెయిన్ వచ్చేసరికి ఇది ఫైర్ క్యాచ్ అవుతుంది, అంటే బ్లాస్ట్ అవ్వదు.
సో మెయిన్లీ ఏంటంటే స్మోక్ ఒకటే వస్తుంది. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ కంప్లీట్ ఫైర్ ప్రూఫ్. ఓకే. అండ్ ఇందులో వచ్చేసరికి మెయిన్లీ బ్యాటరీలో మీకు యాక్టివ్ బిఎంఎస్ ఉంటుంది. యాక్టివ్ బిఎంఎస్ అంటే మీకు మెయిన్లీ అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాటరీ లైఫ్ ఏముందో ఇంబ్యాలెన్సింగ్ ఏమవుతుందో మీరు డైరెక్ట్ గా మొబైల్ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు, మొబైల్ నుంచి. సో దానివల్ల మీకు చాలా అడ్వాంటేజెస్ ఉంటుంది. ఎందుకంటే ఎలక్ట్రికల్ వెహికల్ అంటేనే మెయిన్లీ బ్యాటరీ అనేది. బ్యాటరీ పార్ట్ ఎంత బెస్ట్ ఇస్తాము, సో ఎలక్ట్రికల్ వెహికల్ కూడా అంత రెస్పాండింగ్ ఉంటుంది. నాకు ఒక చిన్న డౌట్ సార్, ఇప్పుడు బ్యాటరీ యాక్చువల్లీ వెహికల్ అనేది కంప్లీట్ గా రన్ అయ్యేది బ్యాటరీ. సో మరి మీరు బ్యాటరీస్ ఎక్కడి నుంచి అవైలబిలిటీ? సో యాక్చువల్ గా బ్యాటరీస్ వచ్చేసరికి మేమే మెయిన్ గా మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఉంది. బ్యాటరీ కూడా మేమే మ్యానుఫాక్చరింగ్ చేస్తున్నాం హోమ్ గా. సో కస్టమర్స్ కి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా లేకపోతే ఎలాంటి ఉన్నా కూడా మాకు ఈజీగా సాల్వ్ అవుతుంది. ఎందుకంటే మేము ఆర్ఎండి కంప్లీట్ మాకు బ్యాటరీ ఆర్ఎండి ఉంది, ప్లస్ వెహికల్స్ ఆర్ఎండి కూడా ఉంది. సూపర్ సార్, నైస్ టు మీట్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఓకే కదా, థ్యాంక్ యూ. ఓకే, మన ఛానల్ లో ఉన్న ఫ్రెండ్స్ అందరికి నా తరఫు నుంచి చెప్తుంది ఏంటంటే మీరు కూడా ఇలాంటి వెహికల్స్ అనేది తీసుకుంటే బాగుంటుంది అనేసి నా యొక్క ఇంటెన్షన్. ఓకే, థ్యాంక్ యూ.